భూదందాకి బరి తెగించేశారు. లొసుగులతో కూడినటువంటి 22A జీవో భూముల రక్షణకి గండొచ్చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది సాక్షి. ఇది వాస్తవంగా చెప్పాలంటే జగన్ చేజేతులో నాశనం చేసుకున్నటువంటి అంశం అని చెప్పాలి. ఇప్పుడు అమరావతి రైతులకి సంబంధించి ఎట్లయితే ఆ ఎస్ఐండ్ భూముల రైతులకి భూములు ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయాడు, అదే వాళ్ళ చేతికాళ్ళకి భూములు ఇచ్చేస్తుంటే వాళ్ళ గొడవకు దిగేవాళ్ళు కాదు కదా. మొత్తం రైతులు అక్కడ ఏది 5 లక్షలకి 10 లక్షలకి అమ్ముకున్న వాళ్ళ భూమి వాళ్ళకి వెనక్కి తిరిగి ఇచ్చుంటే జగన్ని దేవుడిగా చూసేవాడు. అలా చేయలేకపోయాడు కదా. అట్లాగే అమరావతి భూముల రేట్లు పెరగడం కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఏవైతే కన్వర్ట్ కానికుండా అప్పుడు ఆదేశాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఏది పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ఉద్యమం చేసిన టైంలో, అమరావతి రైతుల పక్షాన్ని కూర్చుని మాట్లాడిన టైంలో, ఏంటి మీరు భూములు ఎన్నెన్ని సేకరిస్తారు, ఇట్లా ఏడిపించడం కరెక్టేనా అని అడిగినప్పుడు, ఏ నుంచి ఇది సేకరించం, వాళ్ళు వ్యవసాయానికి అంటున్నారు కాబట్టి అది వ్యవసాయం తప్ప వేరే దానికి లేదంటూ జీవో ఇచ్చారు. అది ఆ రైతుని ముంచడం. ఆ నిషేధం నుంచి తీసుకురావాలని ఆర్కే 100 సార్లు చెప్పినా అది చేయలే, అది వైఫల్యమే. 5 ఏళ్లలో అది చేయలే. అట్లాగే 22A 2017వ సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన తప్పు. రీసర్వేలు అప్పుడు సర్వేలు చేసి కొలతలు కొలవాలన్నప్పుడు టైం ఇస్తే ఆ టైం ఫ్రేమ్లో చేయలేక మొత్తాన్ని తీసుకెళ్ళి నిషేధంలో పడేశారు. రెగ్యులర్ యాక్టివిటీస్ నిషేధంలో పెట్టిన మొట్టమొదటి దరిద్రం అది. దాన్ని ఆ 2017లో ఇచ్చిన ఏవైతే 22Aలో పెట్టిన వాటన్నిటిని ఆ 22A నుంచి తొలగిస్తే దేవుడై ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. అలా చెయ్యకపోవడం వలన మళ్ళీ చంద్రబాబుకి అవకాశం ఇచ్చారు. దీంట్లో ఇప్పుడు ఆ విషయంలో ఈ 2 ఏళ్ల నుంచి అనేక మంది మాట్లాడిన తర్వాత తన తప్పును తను సరిదిద్దుకోవడానికి ఆ ప్రభుత్వం సిద్ధపడుతుంది. అప్పటి ప్రభుత్వం ఇప్పుడు కూడా ఉంది కాబట్టి అసలు లాజిక్ అది.